హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మగవాణ్ణి మతం మార్చడానికి జరిగిన అతి తెలివైన జిహాద్ గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. మామూలుగా మనము అమ్మాయిలను మతం మార్చే జిహాదీ ర్యాకెట్ల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ మధ్య ఉత్తరప్రదేశ్లో ఒక కేసు కూడా బయటికి వచ్చింది. ఫలానా బ్రాహ్మణ కులానికి చెందిన అమ్మాయిని మతం మారిస్తే 15 లక్షలు లేదా 17 లక్షలు ఇలా ఇస్తాము, లేదు క్షత్రియుల అమ్మాయిని మతం మారిస్తే 15 లక్షల నుంచి 17 లక్షలు ఇస్తాము, ఫలానా ఓబీసీ అమ్మాయిని మతం మారిస్తే 12 లక్షలు ఇస్తాము. ఇట్లా రకరకాల లెక్కలు ఒక పెద్ద ర్యాకెట్ లాగా నడవడం మనం చూడొచ్చు. అయితే ఆ స్థాయిలో కాకపోయినా అక్కడక్కడ సమాజంలో ఈ లవ్ జిహాద్ కేసులు ఇవన్నీ నమోదవుతూ ఉండడం కూడా మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా కర్ణాటకలో మగవాణ్ణి మతం మార్చడానికి జరిగినటువంటి ప్రయత్నం, ఆ కేసు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ ఖచ్చితంగా కొట్టండి. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటున్న వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు. సినిమా చూశారు కదా, క్లైమాక్స్ గుర్తుంది కదా. రాశి అలాగే రాశి ప్రేమించిన అబ్బాయి ఇద్దరు వేరే మతాలకు చెందిన వాళ్ళు. ఆ క్లైమాక్స్లో సినిమా కాబట్టి ఏం తీస్తాడంటే, ఇద్దరు ఈమె ఆ మతంలోకి మారినట్టు ఆయన ఈ మతంలోకి మారినట్టు చూపించి, రెండు సాంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్ళు చేసినట్టు చూపించి ఆనందం అయ్యే పాట వేస్తాడు. సినిమా అయిపోద్ది. నిజానికి ఆ క్లైమాక్స్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారంటే, భారతీరాజా గారు తీసిన సీతాకోక చిలక. ఆ క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. రెండు మతాలకు చెందినటువంటి వాళ్ళు ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది, ఏమేం జరుగుతుంది అన్నది ఆ క్లైమాక్స్లో చూపిస్తాడు. అయితే నిజ జీవితంలో అలాంటివన్నీ జరుగుతాయా అంటే పెద్ద ప్రశ్న. కర్ణాటకలోని గదగ్ జిల్లా ఇద్దరు ప్రేమించుకున్నారు. మతాలు వేరు. అబ్బాయి హిందువు, అమ్మాయి ముస్లిం. అబ్బాయి పేరు విశాల్ కుమార్ గోకవి, అమ్మాయి పేరు తహసీన్ హోసమని. మొత్తానికి 3 ఏళ్ల పాటు ప్రేమించుకున్నారు. మరి ఆ 3 ఏళ్ల పాటు ఏం ఎక్స్చేంజ్ చేసుకున్నారో భావాలు మనకైతే అర్థం కాదు. కానీ ఇద్దరి మతాలు వేరు కావడంతో ఆబ్వియస్గా విశాల్ ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. సో 2024 నవంబర్ నెలలో ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైన కొన్ని రోజుల నుంచి అతనికి వేధింపులు మొదలయ్యాయి. ముస్లిం సాంప్రదాయం ప్రకారం రెండోసారి పెళ్లి చేసుకుందాం అని తహసీన్ అతన్ని వేధించడం మొదలుపెట్టింది. అంటే ఫస్ట్ ఎలా పెళ్లి చేసుకున్నారు, ప్రేమ పెళ్లిళ్ళు ఉంటాయి చూసారా, దండలు మార్చుకొని చేసుకునే పెళ్లిళ్ళు, లేదా రిజిస్టర్ ఆఫీస్లో వెళ్ళి సంతకాలు పెట్టే పెళ్లిళ్ళు, ఆ టైపులో పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ తహసీన్ ముస్లిం సాంప్రదాయం ప్రకారం రెండోసారి పెళ్లి చేసుకుందాము అని అతన్ని బాగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. ఒకటే వేధింపు. ఇక భార్య పోరు ఎలా ఉంటుందో తెలుసు కదా, ఆ రేంజ్లో పోరు తట్టుకోలేక సరే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఒప్పుకున్నాడు. ఏప్రిల్ 25వ తేదీన ముస్లిం సాంప్రదాయం ప్రకారం మళ్ళీ వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది. అయితే పెళ్లి సందర్భంగా అతడి పేరు కూడా మార్చారు. ఏమని మార్చారు అనేది మనకు రిపోర్ట్ అవ్వట్లేదు, బట్ ముస్లిం పేరు మార్చారు. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి జరగాలి అని ఈసారి విశాల్ కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. సరే మొత్తానికి ఏదో పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది. కానీ మళ్ళీ ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఎందుకు పెళ్లి చేశారు వీళ్ళిద్దరికి? అలా అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి చేద్దాము అని విశాల్ తల్లిదండ్రులు అన్నారు. అయితే తహసీన్ సరే అని చెప్పి ఒప్పుకుంది ఫస్ట్ అమ్మాయి. జూన్ 5వ తేదీన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేయడం కోసం హాల్ బుక్ చేశారు, బంధువులందరికీ చెప్పారు, అన్నీ జరిగాయి. అయితే తహసీన్ కుటుంబం మాత్రం హిందూ సాంప్రదాయం ప్రకారం జరగబోయే ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. తహసీన్ తల్లిదండ్రులు, ఆ తహసీన్ వాళ్ళకి చెందినటువంటి ముల్లా, ఆ బంధువులు వాళ్ళందరూ లేదు అతన్ని పేరు మార్చేశాం, ముస్లిం పేరు మార్చేశాం, ముస్లిం సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది, ఇంకంతే, మళ్ళీ హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరగాల్సిన అవసరం లేదు అని ఆ అమ్మాయికి చెప్పారు. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటోంది విశాల్తో, ఈ హిందూ సాంప్రదాయం ప్రకారం జరగబోయే పెళ్లి కుదరదు అని చెప్పి ఆమె తేల్చి చెప్పింది. అంతేకాకుండా తహసీన్ అతని మీద ఒత్తిడి చేస్తోంది, మతం మారు, ఆల్రెడీ నీ పేరు మార్చేశాం మేము, పెళ్లి జరిగినప్పుడు మా ముల్లా నీ పేరు మార్చాడు ముస్లిం పెళ్లి జరిగినప్పుడు, కాబట్టి ఇక కంప్లీట్గా మతం మారు అని చెప్పి ఫోర్స్ చేస్తోంది. లేదు కుదరదు అని అతను చెప్తూ ఉంటే రోజు ఇంట్లో గొడవలు. మతం మారు, నమాజ్ చెయ్యి, కింద కట్ చేసుకో, నెత్తిన టోపీ పెట్టుకో, గడ్డం పెంచుకో, మీసం తీసేయి, ముస్లిం ఆహార్యాన్ని పాటించు, ముస్లిం మతాచారాలు పాటించు, కంప్లీట్గా మతం మారు అని చెప్పి ఇతన్ని ఫుల్ ఒత్తిడి చేస్తోంది, ఫోర్స్ చేస్తోంది. అతనేమో లేదు మనం ప్రేమించాం, పెళ్లి చేసుకున్నాం, నా మత సాంప్రదాయాలు నేను పాటిస్తాను, హిందూ మతాన్ని నీ సాంప్రదాయాలు నువ్వు పాటించుకో అని చెప్పి అతను చెప్తున్నాడు. కానీ వినకపోగా ఈ అమ్మాయి ఏం చేస్తోందో తెలుసా, నువ్వు గనక ముస్లిం మతంలోకి పూర్తిగా మారకపోతే నీ మీద నన్ను మానభంగం చేశావు అని చెప్పి కేసు పెడతాను
అని ఇతన్ని వేధిస్తోంది. మరి భార్యాభర్తలే కదా వీళ్ళిద్దరు. కోర్టుకు గనక ఈ అమ్మాయి వెళ్ళింది అనుకోండి, తన మీద మానభంగం చేశాడు అని, కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా లేదా? భార్య కనుక అలా కేసు పెడితే అన్న డౌట్లు ఎవరికన్నా మీకు వస్తే, మన భారతదేశంలోని రకరకాల కోర్టులు ఏమేమి తీర్పులు ఇస్తున్నాయి, వాటి పోకడ ఏమిటి అన్నది కొంత అవగాహన ఉంటే మీకు అర్థమైపోతుంది. సో ఆబ్వియస్గా ఇప్పుడు ఈ అమ్మాయి తన మీద తనని మానభంగం చేశాడని, వేధించాడని రకరకాల కేసులు కనుక పెట్టింది అనుకోండి, 498A ఇట్లాంటివి కూడా బుక్ చేసి పారేసింది అనుకోండి, మనోడిగా లబో దిబో అని చెప్పి అనాలి. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇతనికి. మతం మారమని వేధిస్తున్నారు, మతం మారడం ఇష్టం లేదు, మతం మారకపోతే కేసులు ఇట్లా పెడతాము అని చెప్పి ఈమె మెల్లిగా దీని వెనక తల్లిదండ్రులు బంధువులు ఉంటారు కదా, చేయిస్తున్నారు ఈమెతో. ఇక రోజు రోజుకు ఈమె కుటుంబ సభ్యులు పెట్టే వేధింపులు తట్టుకోలేక ఇవన్నీ పెరుగుతూ ఉంటే విశాల్ ప్రస్తుతం పోలీసులను ఆశ్రయించాడు. వెళ్ళి భార్య మీద కేసు పెట్టాడు. కర్ణాటక గదగ్ జిల్లాలో కేసు నమోదయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. చూడండి ఎన్ని దారుణాలు సమాజంలో జరుగుతూ ఉన్నాయో. ఇప్పుడు ప్రేమించుకునేటప్పుడు తెలియదా ఇద్దరు వేరే వేరే మతాలకు చెందిన వాళ్ళు అన్న విషయం తెలుసు కదా. మరి పెళ్ళి ఎలా చేసుకోవాలి అన్న విషయం వీళ్ళు అనుకోవాలి కదా. మా వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేయాలి, మీ వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేయాలి, పెళ్ళి ఏ విధంగా జరగాలి, లేదు 2 సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకుందామా, అదేదో శుభాకాంక్షలు లేకపోతే సీతాకోకచిలుక సినిమాలో చూపించినట్టు, లేకపోతే ప్రేమ పెళ్ళి, దండల పెళ్ళి, కమ్యూనిస్ట్ పెళ్ళి, అదే స్టేజ్ పెళ్ళి, ఇట్లాంటి పెళ్ళిళ్ళు ఏమైనా చేసుకుందామా? ఏదో ఒక క్లారిటీ అనేది ఉండాలి కదా. ఆ క్లారిటీని ఫాలో అవ్వాలి కదా. లేదు. మళ్ళా ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మెల్లిగా చెప్పింటారు, యాక్సెప్ట్ చేస్తాము ఈ పెళ్ళి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ముస్లిం మతాచారం ప్రకారం కనుక పెళ్లి జరిగితే మేము యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పి ఉంటారు. ఆ అమ్మాయి సరే తన తల్లిదండ్రులు వీళ్ళందరూ తమను యాక్సెప్ట్ చేస్తారు కదా, కలుపుకుపోతారు కదా అన్న ఉద్దేశంతో ఫస్ట్ స్టార్ట్ అయ్యి ఉంటుంది అమ్మాయి. ఆ తర్వాత ఇతను కూడా బ్రాడ్ మైండెడ్గా సరే ఓకే అన్నాడు. అసలు అతను ఫస్ట్ ఓకే అనడమే పెద్ద తప్పు అయిపోయింది. మొత్తానికి అతన్ని కింద మీద పడి ఒప్పించింది ఆమె, వేధించి ఒప్పించింది. సో ఏప్రిల్లో ముస్లిం మతాచారం ప్రకారం పెళ్లి జరిగింది. అప్పుడు ఏదో ముస్లిం పేరు ఏదో పెట్టారు, ఆ పెళ్లి అయిపోయింది, తతంగం అయిపోయింది అనుకున్నాడు. మరి ఇప్పుడు ఇతని తల్లిదండ్రులు అడిగారు, మరి హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి చేసుకో. అప్పుడు ఇతని తల్లిదండ్రులకు కానీ ఇతని బంధువులకు కానీ పెద్ద ఏం సమస్య లేకపోవచ్చు, లేదా ఇతని తల్లిదండ్రులు కూడా భయపడి ఉంటారు. ముస్లిం సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేశారు అని అంటే వీడిని ముస్లింగా మార్చే ప్రయత్నం చేస్తున్నారా, ఏం చేస్తున్నారా, రకరకాల భయాలు కూడా ఉండుంటాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేద్దాము, మా బంధువులను స్నేహితులను ఆహ్వానిస్తాము అని చెప్పి తల్లిదండ్రులు చెప్పారు. సో ఫస్ట్ ఒప్పుకుంది ఈ అమ్మాయి. కానీ ఈ అమ్మాయి తన బంధువులు, తల్లిదండ్రులు, ఆ ముల్లా వీళ్ళందరూ కూడా ఒప్పుకోలేదు. పైగా రివర్స్లో ఇతన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు కంప్లీట్గా ముస్లింగా మారు, లేకపోతే నీ అంత తెలుస్తాము, నీ మీద కేసులు ఎట్టిస్తాము, అది ఇది అని చెప్పి. సో నేను ఫస్ట్ చెప్పానే, మగాడిని లవ్ జిహాద్ చేయించే ఒక కేసు గురించి చెప్తాను అని చెప్పి. ఇదన్నమాట కేసు. నిజానికండి వేరే వేరే మతాలకు చెందినటువంటి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని ఎవరి మతాచారాలను వాళ్ళు పాటిస్తూ జీవిస్తూ ఉన్న వాళ్ళు మన భారతదేశ సమాజంలో ఉన్నారు. అంతెందుకు, సుబ్రహ్మణ్య స్వామి గారు తెలుసు కదా, అంటే కేసులు పెడతారు. జయలలిత గారిని లోపలికి తోయించిన మహానుభావుడు, బీజేపీలోనే ఉండి బీజేపీకే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి గారు, తెలుసు కదా. సో ఆయన పిల్లల పెళ్ళిళ్ళు ఎలా అయ్యాయనుకుంటున్నారు? ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. మీకు ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్పంటే కూడా చెప్తాను. హీరో సూర్య భార్య జ్యోతిక ఉంది కదా, చాలా సినిమాల్లో హీరోయిన్గా యాక్ట్ చేసింది, ఇప్పుడు ప్రొడ్యూసర్గా చేస్తుంది, అందరికీ తెలుసు కదా జ్యోతిక తండ్రి ఒక పంజాబీ హిందూ, జ్యోతిక తల్లి మహారాష్ట్రకు చెందిన ఒక ముస్లిం. అంటే ముందు జనరేషన్లోనే ఒక హిందువు ఒక ముస్లిము పెళ్లి చేసుకుంటే వాళ్ళకు పుట్టినటువంటి అమ్మాయి జ్యోతిక. అలాగే నగ్మ, ఇంకొక అమ్మాయి రోషిణి అని చెప్పి ఉంటుంది, అదేదో చిరంజీవి గారి సినిమా మాస్టర్ అనుకుంటా, అందులో యాక్ట్ చేసింది చూడండి. మరి వీళ్ళ తండ్రి హిందువు, తల్లి ముస్లిము కదా, బాగానే ఉన్నారు వాళ్ళు, పిల్లల్ని చక్కగా పెంచారు. జ్యోతిక సూర్యాన్ని పెళ్లి చేసుకుంది. అలాగే ఖుష్బూ, ఆమె ముస్లిం ఖుష్బూ, కానీ ఆమె డైరెక్టర్ని పెళ్లి చేసుకుంది, సుందర్ సీని. చాలా సందర్భాలలో ఖుష్బూ చెప్పేది, అంటే వాళ్ళ జీవితంలో తన తండ్రి నుంచి ఎన్ని సమస్యలు అనుభవించింది తన తల్లి, ఒక గృహహింస ఏ స్థాయిలో తల్లి కానీ వీళ్ళందరూ కానీ అనుభవిస్తూ ఉండేవాళ్ళు, ఎంత నరకంగా ఉండేది ఇల్లు అనేది ఖుష్బూ చాలాసార్లు చెప్తూ ఉండేది. ఇప్పుడు ఖుష్బూ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. పుట్టింది ముస్లింగా, ఆమె పెళ్లి చేసుకుంది హిందువుని, ఆమె హ్యాపీగా, ఆమె పిల్లలు, భర్త ఆనందంగా ఆమె బతుకుతోంది, చక్కటి గౌరవప్రదమైన జీవితాన్ని ఆమె గడుపుతోంది. ఎక్కడైనా మీరు ఈ కాన్ఫ్లిక్ట్స్, ఈ పిల్లబిత్తిరి గొడవలు, ఈ చిల్లర గొడవలు చూస్తారేమో చూడండి, వీళ్ళ జీవితాలలో లేవు. సో అట్లా నువ్వు ఒక బ్రాడ్ మైండెడ్గా, ఒక బ్రాడ్ థింకింగ్తో కనుక నువ్వు జీవించగలిగావు అనుకో, అప్పుడు మాత్రమే ముందు అడుగు వెయ్యాలి. అలాంటిది ఏమీ లేదు మాకు. ఎంతసేపు నేను నిన్ను మతం మారుస్తా, నువ్వు నన్ను మతం మార్చు, ఈ పెళ్ళి ముస్లిం పరంగానే పెళ్లి చేసుకోవాలి తప్ప హిందూ పరంగా పెళ్లి చేసుకోవద్దు, రోజు చెవిలో జోరీగలాగా పొట్టుకు పెడుతూ ఉంటాను,
మారు 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 అని ఇలాంటి వెధవ కథలు ఇవన్నీ ఉన్నాయి అంటే ముందే గ్రహించే ప్రయత్నం చేయాలి ఇవి ప్రేమించుకునేటటువంటి వాళ్ళు కూడా. నాకు తెలిసినటువంటి ఒక అబ్బాయి కూడా ఉన్నాడండి, ఇలాగే ఒక అమ్మాయిని ప్రేమించాడు చాలా సంవత్సరాల క్రితం. అయితే ఆ అమ్మాయి ఫస్ట్ క్రిస్టియన్ అన్న విషయం ఈ అబ్బాయికి తెలియదు. ఒక 1 year తర్వాత 2 years తర్వాత ఆ అమ్మాయి క్రిస్టియన్ అన్న విషయం ఈ అబ్బాయికి తెలిసింది. ఇతనేమో పక్కా హిందూ, కట్టర్ హిందూ లాగా ఉంటాడు, అలాంటి హిందూ. సరే దట్స్ ఓకే, ప్రేమించాడు, ముందుకు వెళ్ళిపోయాడు కాబట్టి సరే అని చెప్పి అనుకున్నాడు, పర్వాలేదులే పెళ్లి చేసుకోవచ్చు. ఆ అమ్మాయి తిప్పలు ఏంటో ఆ అమ్మాయి బైబిల్ పట్టుకొని ఆ అమ్మాయి ప్రార్థన ఆ అమ్మాయి చేసుకుంటుంది, నా తిప్పలేవో నేను పడవచ్చు అని చెప్పి ఇతను అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి తల్లి పెళ్లి కాకముందే మెల్లిగా మనోడిని గిల్లడం మొదలెట్టారు. ఏమని, నువ్వు మతం మారాలి, మతం మారితేనే మా అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటుంది, మతం మారు అని చెప్పి. అంటే ఇక లవ్లో భావోద్వేగాలలో పీక్కి వెళ్ళిపోయి ఇక ఒకరిని విడిచి ఒకరు ఉండలేము అన్నటువంటి స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్లో మెల్లిగా ఇతనికి మతం మారు అని చెప్పి చెప్పడం మొదలెట్టారు. అతను ఆలోచించాడు, నిర్ణయం తీసుకున్నాడు. చాలా టఫ్ డిసిషన్, లవ్లో అంత డీప్గా వెళ్ళిపోయి నో అని చెప్పడానికి. సరే లైట్ తీసుకొని చెప్పేశాడు, నేను మతం మారడానికి నేను సిద్ధంగా లేను, ఎందుకంటే నా జీవన విధానంలో మతం కూడా చాలా కీలకమైనటువంటిది. నేనేమి నిన్ను మతం మారమని చెప్పట్లేదు కదా, మరి నువ్వు నన్ను ఎందుకు మతం మారు అని చెప్పి ఫోర్స్ చేస్తున్నావు. అమ్మాయి తల్లికి చెప్పేశాడు, నేను మతం మారడానికి సిద్ధంగా లేనండి, మతం మారను అని చెప్పాడు. చెప్పి ఆ రిలేషన్షిప్ కట్ చేసుకున్నాడు. సరే అతను దాంట్లోంచి బయటపడడానికి సైకలాజికల్గా టైం పడుతుంది కదా, బాగా టైం పట్టింది. తర్వాత మళ్ళీ వేరే పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూపించిన అమ్మాయిని, హ్యాపీగా ఆనందంగా ఉన్నాడు. అంటే చెప్తూ ఉన్నాను, ఇప్పుడు నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను చూసారా, ఖుష్బు అని, జ్యోతిక అని, ఆ సుబ్రహ్మణ్య స్వామి గారి ఎగ్జాంపుల్, అలాంటివి చెప్పాను, ఇలాంటివి చెప్పాను. సో ఎవరైనా సరే అండి టార్గెటెడ్గా మతం మార్చే ప్రయత్నాలు చేస్తున్నారా, అది కొంచెం జాగ్రత్తగా కాస్త కనిపెట్టుకొని ఉండండి బాబు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి, టార్గెట్ ఎక్కువ అమ్మాయిల మీద ఉంటుంది. వేరే మతాచారాలకు చెందినటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటూ మనకు అక్కడక్కడ కనిపిస్తారు, ఎక్కువగా ఉండదు కానీ అక్కడక్కడ కనిపిస్తారు. కాకపోతే వ్యూహాత్మకంగా మతం మారుద్దామా, ఈ లవ్ జిహాదులు చేద్దామా, ఇలాంటి కోణం ఉండదు. నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఎవరి మతాచారాలు వాళ్ళు పాటిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఒకటి. రెండోది ఉంది, వేరే మతాలకు చెందినటువంటి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత ఒకరి మతాచారాలను మరొకరు గౌరవించడం, ఒకరి మతాచారాలను మరొకరు పాటించడం. ఎందుకంటే ఒకే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వీళ్ళ మతాచారాలను వాళ్ళు గౌరవిస్తూ, వాళ్ళ మతాచారాలను వీళ్ళు గౌరవిస్తూ జీవితాన్ని గడపడం. అలాంటి వాళ్ళు కూడా మనకు అక్కడక్కడ తగులుతారు. కొంతమంది మూడో రకం, నిజంగానే వాళ్లకు ఈ మతం నచ్చి ఆ మతం లోపలికి మారేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది మీరు సెలబ్రిటీలను చూడొచ్చు, వాళ్ళు ముస్లిం మతానికి చెందినటువంటి వాళ్ళు ఉంటారు, కానీ పెళ్ళయిన తర్వాత హిందూ మత ఆచారాలను పాటించడము అక్కడక్కడ మనం చూడొచ్చు. అలాగే సేమ్ ముస్లిమ్స్ కూడా. సో దాని గురించి కాదు సమస్య, అది వ్యక్తిగతమైన చాయిస్, ఇండివిజువల్ చాయిస్ అయ్యి ఒక బ్రాడ్ థింకింగ్తో ఉండి మేము కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, విశ్వమానవుడి కోణంలో మేము ఆలోచిస్తాము అన్న డైరెక్షన్లో, అంత ఉదాత్తమైనటువంటి కోణంలో వెళ్తూ ఉన్నారనుకోండి, ఎవ్వరూ దాని గురించి చర్చించారు, ఎవరు పెద్ద పట్టించుకోరు. కానీ ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో, ఎన్ని లొసుగులు ఉన్నాయో, ఎంత తెలివిగా ఆ అబ్బాయిని మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారు చూడండి. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే, లవ్ జిహాద్ కేసుల్లో హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయే మతం మారాలి, మతం మార్చి మరీ పెళ్లి చేస్తారు. హిందూగా ఉన్నప్పుడు పెళ్లి చేయరు, మీరు గమనిస్తే మతం మార్చి ముస్లిం పేరు పెట్టి పెళ్లి చేస్తారు, అమ్మాయి హిందూ అమ్మాయి అయితే. మళ్ళీ ఇక్కడ ఈ సినారియోలో చూడండి, ఆ అబ్బాయి హిందూ అబ్బాయి, పోనీ ఆ అమ్మాయి హిందూ మతంలోకి మారదట, మారమని ఎవరు అడగట్లేదు కానీ చెప్తున్నాను, మళ్ళీ ఆ అబ్బాయినే ముస్లింగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎన్ని రకాలుగా భారతీయ సమాజంలో మత మార్పిళ్లు చాప కింద నీరులాగా ఎట్టెట్లా వెళుతూ ఉన్నాయి అన్నది ఒకసారి ఆలోచించండి, మీకే తెలుస్తుంది. బలవంత మత మార్పిళ్లు, దొంగ తెలివితేటలతో మతం మార్చడాలు, మళ్ళీ మధ్య ఆసియా, పశ్చిమాసియా దేశాల నుంచి డబ్బులు తీసుకొని వచ్చి ఉత్తరప్రదేశ్, కేరళ లాంటి ప్రాంతాలలో టార్గెటెడ్గా మతం మార్చడాలు. మీకు సురేష్ గోపి గెలిచాడు తెలుసు కదా, భారతీయ జనతా పార్టీ తరఫున కేరళలో. సురేష్ గోపి ఎందుకు గెలిచాడో తెలుసా? ఇన్ఫ్యాక్ట్ సురేష్ గోపి ఎంపీగా పోటీ చేసిన నియోజకవర్గంలో క్రైస్తవులు ఉంటారు అత్యధికంగా, ముస్లింలు ఉంటారు, హిందువులు నామినల్గా ఉంటారు. బట్ భారతీయ జనతా పార్టీకి కేవలం అక్కడున్న హిందువులు మాత్రమే ఓటేస్తే సురేష్ గోపి గెలిచుండేవాడు కాదు, క్రైస్తవులు కూడా సురేష్ గోపికి ఓటేశారు. ఎందుకో తెలుసా? అక్కడుండే క్రిస్టియన్ అమ్మాయిలను టార్గెట్ చేసి మరి లవ్ జిహాద్ పేరు మీద ముస్లిం మతం లోపలికి మార్చినటువంటి సంఘటనలు కోకొల్లలు. అక్కడ చాలా కేసులు రిజిస్టర్ అయ్యాయి, అన్రిజిస్టర్గా ఉన్న కేసులు చాలా ఉన్నాయి. క్రైస్తవ అమ్మాయిలను టార్గెట్ చేసి ముస్లిం మతం లోపలికి మార్చడం, ఇంకా కొంతమందిని పశ్చిమాసియా దేశాలలో రగులుతున్న రావణ కాష్టంలాగా ఉండే దేశాలలో రకరకాల ప్రదేశాలకు పంపించడము, ఇక చాలా తతంగాలు చేయించడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు వాళ్ళందరూ కూడా
బాధపడినటువంటి పరిస్థితి. దాన్ని ఎదుర్కోగలిగే సామర్థ్యం ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది అని చెప్పి నమ్మి క్రైస్తవులు సురేష్ గోపికి ఓటేశారు. అట్లా సురేష్ గోపి ఎంపీగా గెలిచారు ఆయన అక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి కూడా. సో ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. మన భారతదేశాన్ని ముక్కలు చేయడానికి భావాలలో ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారో చూడండి. అది విషయం. ధన్యవాదాలు.